షర్మిలని ఇప్పుడు ఎలాగా ఫోకస్ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి తెలుగుదేశం అనుకూల మీడియాకి. షర్మిల అన్నకి వ్యతిరేకంగా అన్న వదిలిన బాణం వెనక్కి తిరిగి వచ్చింది. ఆ విధంగా ప్రమోట్ చేద్దామంటేనేమో అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆమెకు కూడా చీలిపోతే అది తెలుగుదేశం కూటమికి నష్టం. పోనీ అలాగని ఆమె అన్న కుట్రలో భాగం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి అని అందామంటే రేపొద్దున ఆవిడ ఏం బాంబులు పేల్చుద్దో తెలియదు. జగన్కి వ్యతిరేకంగా ఏమన్నా ఆవిడ మాట్లాడిందంటే అప్పుడు దాన్ని ఓన్ చేసుకోవడానికి కుదరదు. పోనీ చంద్రబాబు నాయుడు ఒక పక్కన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి జాతీయ స్థాయిలో ఎన్డీఏ, కాంగ్రెస్ కూటమి ఐఎన్డీఏ. ఇప్పుడు ఎన్డీఏని ప్రమోట్ చేయాలా, ఐఎన్డీఏని ప్రమోట్ చేయాలా? షర్మిల కోసం ఐఎన్డీఏని ప్రమోట్ చేస్తే చంద్రబాబు ఉన్నటువంటి ఎన్డీఏకి దెబ్బ అవుతుంది. చంద్రబాబు ఉందాం అనుకోండి, ఇప్పుడు జగన్ అదే పవన్ ఉంటున్నటువంటి ఎన్డీఏకి దెబ్బ అవుతుంది. ఒక పెద్ద సెన్సేషన్. ఇంకోటి, ఆవిడ తాజాగా 4వ తారీఖు చేరబోతున్నానని ప్రకటించేసింది. అన్నిటికీ ఆన్సర్ చెప్తానని కూడా చెప్పింది. దాంతో ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ జగన్కి వ్యతిరేకంగా ఉండాలని, జగన్ని వ్యక్తిగతంగా కించపరచాలని, జగన్ కుటుంబ వ్యవహారాలు బయటపెట్టాలని, జగన్ ఆస్తుల గురించి ఇబ్బంది పెట్టాడని చెప్పాలని, ఆడపిల్లగా తను అవమానించాడని చెప్పాలని కోరుకుంటున్నది తెలుగుదేశం అనుకూల మీడియా. అది జరిగితే అప్పుడు ఎన్డీఏ కూటమి లేదు, పాడు లేదు. ముందు షర్మిలను ప్రమోట్ చేసేటటువంటి పని చేస్తారు.